అసత్యభామ గారి యూటర్న్ వెనకాల రహస్యం ఏంటి అనేది ఈరోజు మీకు ఎక్స్పోజ్ అవుతుంది. కాబట్టి నిజానికి ఈవిడ శ్రీ వైష్ణవం కోసం నిలబడట్లా, కానీ వీళ్ళ సీన్ క్రియేషన్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మేము వీడియోలు చేయటం వీడికి ఇగోలాగా అనిపిస్తుంది. ఒర పువ్వా, నీకు బైబుల్ మొత్తం మీద పంపర్ ఆఫర్ ఇస్తున్నానమ్మా. అమ్మగారు మనతో ఈ విషయం చెప్పలేదండి. శ్రీ వైష్ణవ మిత్రులారా, దయచేసి అర్థం చేసుకోండి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ సాయిబాబా వివాదం మొదలైన తర్వాత ఫస్ట్ యూటర్న్ ఎవరిదన్నా ఉంది అంటే మన అసత్యభామదే. సో అసత్యభామ యూటర్న్స్ కంటే ముందు అసత్యభామ స్టేట్మెంట్స్ కొన్ని ఉంటాయండి. అవి అస్సలు వినలేము, అయినా కూడా మీకు ఒకసారి వినిపిస్తా. ఎందుకంటే పాపం అసత్యభామ గారి యూటర్న్ వెనకాల రహస్యం ఏంటి అనేది ఈరోజు మీకు ఎక్స్పోజ్ అవుతుంది. కాబట్టి సో మాట్లాడమ్మ ఒకసారి. నేను కాస్త సాయి భక్తులకి గుర్తుపెట్టుకోండి, సామాజిక పరమైన అవగాహన కోసం సాయి భక్తులకి సపోర్ట్గా నిలబడినప్పుడు సాయి భక్తులు కూడా నాకు ఫోన్ చేస్తున్నారు. నిజం, సామాజిక పరంగా సాయి భక్తులకు నిలబడిందట. అలాగే ఇంకొక మాట కూడా, సాయిబాబా విషయం నేను ఆధ్యాత్మికంగా తీసుకోలేదు, ఇది సామాజిక పరంగా హిందూ ఐక్యత కోసం మాట్లాడుతున్నాను. చూసారు కదా, హిందూ ఐక్యత మాత్రమే ఈవిడ ఇంటెన్షన్ అండ్ అజెండా. కానీ వీడియో చివరిదాకా చూశారంటే మాత్రం మీకు మైండ్ రంగు రంగులుగా కనపడిద్ది అనమాట. స్వామివారికి ఈ విధంగా పరువు తీసే విధంగా రాళ్లతో కొడుతుంటే వీళ్ళందరూ నీచంగా తమ్నేసి పెట్టి బూతులు తిడుతూ వీడియోస్ వేస్తుంటే అడ్డం పడింది ఈ సత్యభామ. ఈ అడ్డం లేకుండా చేయాలనేది నీ ప్రయత్నం. ఎవరిని మోసం చేస్తారయ్యా మీరు? అంటే శ్రీ వైష్ణవానికి, చిన్నజీర స్వామి వారికి సోల్ అండ్ హోల్ ప్రొటెక్షన్ ఈవిడ అన్నట్టుగా ఈవిడ ఒక్కటే మిస్టర్ డిఫెండబుల్ రాహుల్ ద్రావిడ్ లాగా ఫీల్ అయిపోతూ అప్పట్లో ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చిందనమాట. నిజానికి ఈ స్టేట్మెంట్ వెనకాల ఉద్దేశం ఏమిటి? ఈవిడ శ్రీ వైష్ణవం గురించి అంత అడ్డంగా నిలబడిపోతుంటే ఆవిడ్ని అడ్డు తొలగించుకోవటం కోసం జనాలందరూ కుట్రలు చేసేస్తున్నారు, అందుకని చెప్పేసి ఈవిడ్ని టార్గెట్ చేస్తున్నారు అని ప్రచారం చేసుకుంది. నిజానికి ఈవిడ శ్రీ వైష్ణవం కోసం నిలబడట్లా, ఈవిడ పర్సనల్ ఇంట్రెస్ట్ల కోసం నిలబడుతుంది. అందులో తాజాగా ఇప్పుడు సాయి వ్యవహారం కూడా చేరింది. అసలు ఇంతకీ గొప్ప విచిత్రం ఏంటి తెలుసా? ఈ రోజు వరకు సాయి వ్యవహారం మీద మేము ఇన్ని వీడియోలు చేశాము, సచ్చరిత్రలోంచి నిజాలు బయట పెట్టాము, సచ్చరిత్ర మాటన సాయి భక్తి మాటన సనాతనం మీద దాడి చేస్తున్న వాళ్ళ రంకులు బయటేసాం. కానీ ఎక్కడ ఎప్పుడు శ్రీ వైష్ణవాన్ని కానీ చిన్నజీర స్వామి వారిని కానీ ఒక్క మాట కూడా అనలేదు. కారణం ఏంటంటే మాకు కూడా అన్ని సంప్రదాయాల పట్ల విపరీతమైన గౌరవం ఉంది, ఆయా సంప్రదాయాలకు సంబంధించిన ఆచార్యుల పట్ల కూడా మాకు మర్యాద ఉంది, మేము ఎందుకంటాం. కానీ వీళ్ళ సీన్ క్రియేషన్ ఎట్లా ఉంటుందంటే శ్రీ వైష్ణవానికి నేను అడ్డుగోడలా నిలబడ్డా అని కొట్టుకుంది. అలాగే ఆడుంటాడు ఎవడో రోహిల్లగాడు, సట్రాగాడు, ఆడేమంటాడు, నేను శ్రీ వైష్ణవానికి అండగా ఉంటాను అంటాడు. బొత్సుగా నువ్వు అండగా ఉండటానికి ఇక్కడ ఆ సంప్రదాయం మీద దాడి చేసింది ఎవడరా? గూట్లే ఎవడరా? అంటే మీరిద్దరూ కలిసిపోయి సనాతనం మీద దాడి చేస్తూ, సనాతనం మీద దాడి చేస్తున్న వాళ్ళకి ఆయుధాలు మీరే ఇస్తూ, ఉల్టా చోరు కొత్త వాళ్ళకే ఢాంటే అన్నట్టు మీరేం చేస్తూ ఉంటారు? నేను శ్రీ వైష్ణవానికి అండగా ఉంటాను, నేను శ్రీ వైష్ణవానికి అండగా ఉంటాను. ఇందుకు కాదురా, వెనకటికి ఒక సామెత చెప్తారు, గాడిద గాత్రం చూసి పంది ఆశ్చర్యపోయిందంట, పంది అందాన్ని చూసి గాడిద మూర్చపోయిందంట. మీకు మీరే ఇచ్చుకోవాలి ఇక సర్టిఫికెట్లు. చూద్దాం ఇంతకీ ఈవిడ శ్రీ వైష్ణవాన్ని ఎందుకు తెచ్చింది అనేది కూడా మీకు అర్థమయ్యేలాగా చెప్తా. అలాగే శ్రీ వైష్ణవం విషయంలో ఈవిడ వీరవనితలాగా ఫైట్ చేస్తుంది కదా, ఇప్పుడు ఫైట్ చేస్తుందో లేదో కొన్ని టిప్స్ ఇస్తాం. మీరు ఏ ఆర్ఎస్ఎస్ అనేసి కట్టర్ హిందుత్వం, ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వల్లనే హిందుత్వం బ్రతికుంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళే హిందువులు భుజాన్ని పెట్టుకుని మోస్తున్నారు అని మేము కట్టర్ హిందువులు అని ఎవరు చెప్పుకుంటున్నారో ఆ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళే నన్ను కూర్చోబెట్టి వివరించి చెప్పిన తర్వాత అప్పుడు నేను అంగీకరించి సరే కన్వర్షన్స్ అయితే నాకు ఓకే, గుడిలో మెల్ల ఏదో ఒకటి చేసుకుని ఇవ్వండి. మరి బిగిసి పట్టు పట్టకూడదు కదా అని ఆలోచించి నేను ఈ షిర్డీ సాయి గురించి చేసిన వీడియోస్ 2024 లాస్ట్లో ప్రైవేట్లో పెట్టేశాను. ఆ తర్వాత నేను షిర్డీ సాయికి వ్యతిరేకంగా ఏ వీడియో చేయలేదు. సరే, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ కథ చెప్పంగానే అందరిలాగే నేను కూడా పాపం ఎవరో చెప్పే ఉంటారులే, ఎక్కడో కూర్చోబెట్టి చెప్పారు అంటుంది కదా అని నమ్మేశా. కానీ ఇప్పుడు ఒక ఆడియో రికార్డ్ వినిపిస్తానండి, విన్నాక మీకు
ఇక కళ్ళు ఏం గమ్ముతాయో మీకే ఆలోచించుకోండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళని కూడా ఎంత అడ్డంగా వాడేసుకుంది అనేది నా ఆరోపణ కాదు, నా అనుమానం ఆ కాల్ రికార్డ్ విన్న తర్వాత. ఇప్పుడు ఈవిడలో చిత్తశుద్ధి ఉంటే గనక ఎమ్మటే మమ్మల్ని బూతులు తిట్టుకుంటూ ఎగేసుకుంటూ వచ్చేయటం కాకుండా చక్కగా ఆ ఆడియోలో ఎవడైతే ఈమె గురించి లేనిపోని రహస్యాలన్నీ చెప్పాడో ఆడికి ఫోన్ చేసి నీ డెమ్మ డెక్క డాలి అని చెప్పేసి ఆడికి వేసుకుంటుంది. అప్పుడు ఆడు సైలెంట్గా నన్నేనా తిట్టావు అంటా ఈవిడితో మాట్లాడుకుంటాడు. ఇద్దరికి సరిపోద్ది అనమాట. ఓకేనా, లెట్స్ బిగిన్ ద షో. ఆమె గోవింద సేవ ఛానల్ ఉంది చూడండి అన్న. ఒకసారి మీకు చెప్పిన, నేను బస్సులో వస్తా అంటే ఆమె వీడియోస్ ఎవరో ముస్లిం చూస్తాను అంటే వదిలే ఆమె బిస్కెట్ క్యాండిడేట్ అన్నారు. బిస్కెట్ క్యాండిడేట్ అని చెప్పాడంట సట్రాగాడు. గోవింద సేవ అని ఒక ఛానల్ ఉందన్న, మీకు గుర్తుందో లేదో? అవును, ఆమె కూడా వీడియోస్ చేసింది కదండి అన్న. ఇప్పుడు రియలైజ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఫాలో అవుతుంది ఛానల్, డైలీ వీడియోస్ చూస్తుంది. కేసు అవును, ఆ మీద కూడా అయ్యింది కేసు. మరి అంటే ఇంకా రియలైజ్ అయిందంటే మరి ఆమె మీద ఎందుకన్నా ఇంకా అట్లా తీపించాం ఆమె మీద. తీపిచ్చినారా? ఓకే ఓకే. జస్ట్ ఏంటంటే కేసు అయింది కాబట్టి కోర్టు రావాలి, ఒకసారి 2 సార్లు కోర్టుకి అటెండ్ అవ్వాలి, అది జరుగుతుంది. ఓకే ఓకే, అదన్నమాట మ్యాటర్. అన్ని డిస్కషన్స్ అయిపోయినాయి, టాక్స్. ఆవిడ మీద కేసులు తీసేయటం అయిపోయింది, ఆ కేసులు ఎన్ని దఫాలుగా తీసేయాలి అనేది ఫిక్స్ అయిపోయింది. ఆ విషయం ఈవిడ చెప్పకుండా నాకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారు, విహెచ్పి వాళ్ళు చెప్పారు, ఇంకెవరో చెప్పారు అని చెప్పేసి ఎన్ని స్టోరీలు అల్లేవమ్మా. వామో, నువ్వు మామూలు నటివి కాదమ్మో. అసలు ఏమో మాటలేనేసి హిందువులందరూ ఏం లెక్కేసేసుకున్నారు. అబ్బో అసలు ఆర్ఎస్ఎస్ ఆపేమందంటే అసలు ఇంకా నిజంగానే వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారా అన్న లెవెల్లో ఫీల్ అయిన వాళ్ళు ఇంకా ఉన్నారు. అఫ్కోర్స్ ఇప్పటికే ఆ ఛానల్ దేకేవాళ్ళు పడిపోయారు. ఆ మిగిలిన కూసిన మందిలో కూడా వాళ్ళు మతోన్మాదులు, వాళ్ళు దేశద్రోహులు అంట. అక్కడికి మేము ఒక్కడమే హిందుత్వం గురించి మాట్లాడుతున్నట్టు చేపరా గుండుగా ఇంకేమున్నాయి. వీళ్ళు ఊరికే సనాతన ధర్మం అనే పేరు చెప్తాడం కానీ ఎప్పుడో బ్యాకే 1.5 year బ్యాకే రియలైజ్ అయ్యి సాయిబాబా గురించి చేయడం మానేసిందంట. ఓకే ఓకే, 1.5 year బ్యాకే సాయిబాబా గురించి రియలైజ్ అయింది. అంటే ఇవి చెప్తుంది కదా, నేను కేవలం సామాజికంగా చేస్తున్నాను, నేను కేవలం ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారు కాబట్టి ఆపేశాను, ఇది కాదు వ్యవహారం. ఇప్పుడు వస్తుంది బ్రేకింగ్, షేకింగ్, షాకింగ్ న్యూస్. వేరే వాళ్ళు చెప్పారు, ప్రియా చౌదరి అని ఒక ఆమె ఉంది, కాంటాక్ట్ అనే ఉంటది. సో వాళ్ళు చెప్పినప్పుడు అర్థం చేసుకుంది. ఇప్పుడు సాయిబాబా గురించి చరిత్ర తెలుసుకుంటుంది. ఓకే ఓకే, సాయిబాబా గురించి చరిత్ర. ఓహో, ఇప్పుడు సాయి సచ్చరిత్రని నువ్వు ఒక హిస్టరీ బుక్ లెవెల్లో చెప్తున్నావు. చెప్పండ్రా బాబు, ఎవడాపాడు మిమ్మల్ని? కాదన్నా, అది ఆ రోజు అడుగుదాం అనుకున్నా, నేను మర్చిపోయినా. మీరు బిజీగా ఉన్నారు కదా షిరిడీలో. గోవింద సేవ ఆమె నిజంగానే రియలైజ్ అయింది అన్న బాబాయ్ విషయంలో. ఎందుకంటే చాలా చాలా రియలైజ్ అయింది, మాట్లాడుతుంది మాతో. షిరిడీకి వచ్చి సారీ చెప్పడానికి కూడా రెడీగా ఉంది. అవునా? ఒక కేసుకు భయపడి ఎంత దిగజారిపోవాలమ్మా. నువ్వు 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేసిన పోరాటం మొత్తాన్ని కూడా నువ్వు తప్పని ఒప్పేసుకున్నావు. అంటే నువ్వు ఒకప్పుడు సాయిబాబాని డమ్మకడక్క డాలి అని చెప్పి తిట్టేసి ఇప్పుడు వచ్చేపాటికి ఆరతి సాయిబాబా అంటూ భజనలకు వెళ్ళిపోదాం అనుకున్నావా? ఒక్క కేసుకే వాయమ్మ. పైగా సారీ కూడా చెప్పడానికి రెడీ అయిపోయిందంట షిరిడి వెళ్ళిపోయి. ఇంతోటి పెద్ద మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే సామవేదం గారిని విమర్శిస్తూ ఉంటారు, వారు మాట మార్చారు అని చెప్పేసి. జాగ్రత్త అమ్మో, ఎక్కడన్నా మీరు తొందరపడి ఊసర వెల్లులకి ఎదురెళ్తారేమో, అవి సిగ్గుతో చచ్చిపోతాయి పైనుంచి దూకేసి. ఏం మాకండి, అట్లయితే ఏం పర్లేదులేండి. ఏమంటే ఆమెతో బాగా మాట్లాడను, బాగా హెల్ప్ చేస్తుంటాను. వీళ్ళలాగా కేసు వేసినాక ఈగోకి తీసుకున్నట్టు వీడియో చేయడం చేయలేదు. ఒకటే చెప్పింది, అంటే ఎప్పుడు ఫోన్ ఎప్పుడు టచ్ లోకి వచ్చిందంటే కేసు వేసిన తెలుసు ఆమెకి, బట్ నా మీద ఏం వీడియో చేయలేదు పెద్దగా నెగిటివ్ గా వీళ్ళలాగా. ఓహో, అక్కడికి సట్రా గారు కరిగిపోయాడు అనమాట. నేను కేసు వేసినానని తెలిసినా నా మీద వీడియోలు చేయలేదు అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు మేము వీడియోలు చేయటం వీడికి ఈగోలాగా అనిపిస్తుంది. ఒరా పువ్వా, ఈగోతోటి ఎవడో లైఫ్ రిస్క్లో పెట్టుకోడరా. ఇక్కడ మేము ధర్మం కోసం మాట్లాడుతూ ఉన్నాం. ఈగో కోసమే మాట్లాడాలి అంటే నీ వ్యవహారాలు నువ్వు మాట్లాడిన దానికంటే పర్సనల్గా వెళ్ళిపోయి మేము చాలా మాట్లాడవచ్చు. మాకు ఈగోస్ లేవు కాబట్టే నువ్వు ఎన్ని చిల్లర వాగుళ్ళు వాగుతున్నా, ఎంత దిగజారి మాట్లాడుతున్నా ఈ రోజుకి కూడా
నిన్ను పర్సనల్గా టార్గెట్ చేయాలా, నీ ఫ్యామిలీల గురించి మాట్లాడాలా, లేకపోతే ఇంకా నీ వ్యక్తిగత వ్యవహారాలు దేని గురించి మేము మాట్లాడాలా? అంటే ఆమె ఎక్కడ కనెక్ట్ అయిందంటే సాయిబాబాని గురువుగా అనుకుంటున్నాడు ఈ అబ్బాయి, కాబట్టి ఒక సాయిబాబా విషయంలో ఈయన ఇంత స్ట్రాంగ్ గా నించున్నాడు, నేను నా గురువు విషయంలో కూడా ఇంత స్ట్రాంగ్ గా నేను నించోలేకపోతున్నా, ఇతను నా మీద కేసు వేసింది కానీ ఆ గురువు కోసం ఎంత వరకు ఫైట్ చేయొచ్చు అనేది ఇతని దగ్గర నేర్చుకున్నానని అట్లా కనెక్ట్ అయింది నాకు. ఓకే ఓకే. ఏంటి ఆ గురువు నా కాపాడుకోవట్లేదు కాబట్టి నువ్వు గురువు విషయంలో గుడ్డలు దించేసుకుంటున్నావు కాబట్టి నువ్వు వేసావు అనుకుందా కేసులు? ఎందుకురా నీ బతుకు తగలయ్యా? సర్లే, మీరు కనెక్ట్ అవడానికి ఈ ఫ్యాక్టర్స్ సరిపోతాయేమో, కానీ జనాల్ని వీపీల్ని చేయడానికి ఈ సరిపోవట్లేదుగా. ఇప్పుడు దాకా ఆమె చెప్పిన అబద్ధాలన్నింటినీ నువ్వు ఖండించేసావు. ఇక ఈగోలు గురించి ఊరు నాయన మీ ఇద్దరే మాట్లాడాలరా, ఈగోల గురించి ఇక మీరే మాట్లాడాలి. ఇప్పుడు ఈగో గురించి కేవలం మేము నలుగురు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మమ్మల్ని వ్యక్తిగతంగా దాడి చేయటం, చివరికి మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక గొర్రెల పంచన చేరేసి మొన్నే కదా ఈ వీడియో కూడా చేసింది, సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి వీళ్ళ పక్కనే మేరీని కూడా యాడ్ చేయమని చెప్పింది పాప వీడియో చేసి. నేను మొన్నటి దాకా నన్ను తిడితే కూడా ఎంతో మర్యాదగా అమ్మ అలా కాదు అని చెప్పా, కానీ మా ఫైట్స్ని అనుమానిస్తూ అవమానిస్తూ చివరికి ఏ ఇజ్రాయిలీలైతే మేము వ్యభిచారం వలన పుట్టిన వారమా అని అడిగారో వాళ్ళ తల్లి గురించి ఓ పతివ్రత అనే పదాన్ని తీసుకొచ్చి పెట్టేసింది. నీకు బైబుల్ మొత్తం మీద బంపర్ ఆఫర్ ఇస్తున్నానమ్మా, పాస్టర్లు అందరికీ 10 ఏళ్ళ నుంచి ఇస్తుంటే ఒక్కడు రాలేదు, ఇప్పుడు నువ్వు వస్తావేమని చూస్తున్నా. బైబుల్ మొత్తం మీద ఎక్కడైనా పతివ్రత అనే పదం చూపించు, లేదు బైబుల్ మొత్తం మీద సీత, సావిత్రి, అరుంధతి, అనసూయ ఇత్యాది ఆడవాళ్ళలాగా ఒక పతివ్రత క్యారెక్టర్ని చూపించు, ఇది చాలు నీకు. సో హిందూ బంధువులారా మీకు అర్థమవుతుంది కదా, చూడండి. అలాగే ఇప్పుడు దాకా కొట్టుకుంది కదా, నా గురువు కోసం నేను నిలబడతాను, అలాగే ఏయో పిండేస్తాను ఆళ్ళ అంది బత్తాయిలు. ఇప్పుడు వీడు చెప్తున్నాడు తన గురువు కోసం తాను కూడా ఏ రోజు అంత గట్టిగా నిలబడలేదట, మరి ఇప్పుడు దాకా తను ఒక్కటే నిలబడ్డట్టు, మరి తనేదో పెద్ద గురు ప్రొటెక్షన్ ఫోర్స్లో పెద్ద ఛాంపియన్ లాగా బిల్డప్ ఇచ్చిందిగా, అంత లేదంటే ఇక్కడ చెప్పేసాడు వీడు. ఎవరి దగ్గర మానస సీక్స్ అని ఆమె దగ్గర నా నెంబర్ తీసుకోవాలి. ఓకే ఓకే. నుంచి ఇంకా సాయిబాబా గురించి చెప్పడము, వీడియోలు చేయడం ఇవన్నీ చేసుకుంటే చూస్తుంది ప్రతి వీడియో. ఓకే. ఏంటి ఒక సాయిబాబా గురించి ఇంత ఉందా అంటే అందరూ ఏమనుకోండి, సాయిబాబా అంటే 1985 లో ఒక సినిమా వచ్చింది షిరిడి సాయి మహత్యం అని, అది చూసి దాని వల్ల సాయిబాబాకి ఇంత ఫేమస్ అయిపోయాడు అది అని అనుకుందంట అందరిలాగా. కానీ 1936 లోనే సాయిబాబాకి విష్ణు సహస్రనామాలు, సాయిబాబా షిరిడిలో విష్ణు సహస్రనామాలు ప్లే చేయడం, సాయిబాబా అష్టోత్తరము, సాయిబాబా సహస్రనామం అని ఆ పివి నరసింహస్వామి అనే అతనే రాశాడు, రమణ మహర్షి శిష్యుడు. ఇవన్నీ నేను చెప్పేటప్పటికి ఇట్లాంటివన్నీ నేను చెప్పేటప్పటికి ఇంకా చాలా ప్రూఫ్లు పెట్టినాయి కదా. ఓరే నాయన, రమణ మహర్షి శిష్యుడు అనమాకరా బాబు, రమణ మహర్షి దగ్గర శిష్యులకానికి వెళ్తే రమణ మహర్షి దండం పెట్టి ఒరే నాయన నీకు నేను సరిపోను కానీ నువ్వు ఎటో కట్టు పో అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు నువ్వే చెప్పావు కదా, ఆ బివి నరసింహస్వామి మొదట శృంగేరికి వెళితే శృంగేరి స్వామివారు అన్నారట నువ్వు ఇక్కడ కాదు తిరువన్నామలైవో అన్నారట. అక్కడ దాకా వెళ్తే తిరువన్నామలైకి అక్కడ రమణ మహర్షి ఏం చెప్పారు, బోరు బాబు నీకు నేను సరిపోను కానీ నీకు షిరిడీలో ఉంటాడు గురువు ఎల్లు అని చెప్పాడంట. నువ్వే చెప్పావు. అంటే ఇప్పుడు ఆ బివి నరసింహస్వామికి ఏంటి, బతికున్న గురువులు ఎవ్వరూ సరిపోలా, ఎందుకంటే బతికున్న గురువులు అది నేర్చుకో, ఇది నేర్చుకో, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్తారు. అదే చచ్చిపోయిన సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అనుకో, నాకు గురువుగారు ఇలా చెప్పారు కావాలంటే మటన్ తినమన్నారు, నా గురువుగారు ఇలా చెప్పారు కావాలంటే బీఫ్ తినమన్నారు, నా గురువుగారు ఎట్లా చెప్పారు కావాలంటే కొబ్బరికాయలు లేకపోతే కొబ్బరికాయలు కొట్టకపోయినా పర్లేదు అన్నారు అని కన్వీనియంట్గా మనకు తోచిన రూల్స్ మనం పెట్టుకోవచ్చు అనుకున్నాడు. కాబట్టి సాయిబాబాని గురువుగా పెట్టుకున్నాడు, వెళ్ళాడు, చేసుకుంటున్నాడు. వాట్స్ రాంగ్ రా? నువ్వు దాన్ని చెప్పకుండా బివి నరసింహస్వామి లేకపోతే ఇంకోటి భూచక్రం గాడు, విష్ణు చక్రం గాడు అని పేర్లు చెప్తావు ఎందుకు? లక్షణం ఏంటి అది ఇవన్నీ చూసి ఏంటి సాయిబాబా గురించి ఇంత ఉందా ఇవన్నీ నాకు తెలియక ఇది చేసిన అన్న నేను అని ఒక రోజు ఇట్లా కళ్ళకి ఏడుస్తూ మాట్లాడింది అన్నట్టు. పశ్చాత్తాపం, అది కళ్ళల్లోంచి నీళ్లు పెట్టేసుకునే అంత భక్తి పారవశ్యంలోకి వెళ్ళిపోయిందట. పైగా వీడితో రోజు మాట్లాడుతుందట. ఈడే చెప్పాడు, నేను చెప్పట్లా. మరి రోజు మాట్లాడుకుని ఏం చేస్తారు? ఇప్పుడు ఆవిడ శ్రీ వైష్ణవాన్ని తీసుకొచ్చి సాయి మతంతో కలిపేసి, ఇప్పుడు సాయి మతం దగ్గర మేము అడిగే ప్రశ్నలకి సమాధానాలు లేవు కాబట్టి శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇరికించేసి శ్రీ వైష్ణవులకి స్మార్తులకి మధ్య ఇష్యూలాగా మార్చి సాయిని, సాయి భక్తుల సమాజాన్ని కాపాడటం కోసం ఇద్దరూ కలిపి ఎంత పెద్ద కుట్ర చేశారమ్మా.
పెద్ద ప్లానింగే ఇది. ఏనండి. అయ్యో. అవునులేండి. అలా చేంజ్ అయింది చాలా. ప్లస్ ఇంకొకటి ఇంటి పక్కనే సాయిబాబా గుడి ఉంటదంట వాళ్ళకి. ఓకే. వాళ్ళ హస్బెండ్ అప్పుడు వెళ్ళేటోడంట. ఈమె వెళ్ళి ఆపిచ్చేసిందంట. సాయిబాబా గురించి నెగిటివ్ గా చెప్తున్న టైంలో. ఓకే. ఇప్పుడేం చేసింది, మొన్న వెళ్ళి సాయిబాబాకి పువ్వులు సమర్పించేసి వచ్చింది. అక్కడికి వెళ్తున్నప్పుడల్లా మొక్కుకొని వెళ్తుందంట. వెళ్తున్నప్పుడు అవునులేండి. అయితే కొంచెం రియలైజ్ అయినట్టున్నాను అయితే. అవును. అమ్మగారు మనతో ఈ విషయం చెప్పలేదండి. మొన్నటి దాకా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారు, ఈ విహెచ్పి వాళ్ళు చెప్పారు, అది ఇది అని చెప్పేసి పెద్ద పెద్ద సంస్థల పేర్లు చెప్పి బాగానే తప్పించుకుంది. కానీ రియాలిటీ ఏమిటి అంటే ఇది. ఈవిడ శ్రీమన్నారాయణుడి భక్తి వదిలేసి సాయిబాబా గారి భక్తిలో పడిపోయిందట. వారికి రోజు పువ్వులు తీసుకెళ్ళి ఇస్తుందట. వారి భర్త గారిని గుడికి వెళ్లకుండా ఆపేసిన ఈవిడే ఇప్పుడు రోజు గుడికి వెళ్తుందట. అలాగే పాపం సాయిబుని చూసి కళ్ళల్లో నుంచి నీళ్ళు జల రాడిపోతున్నాయంట. అంతేనా? ఇప్పుడు దాకా అంది కదా, నేను శ్రీ వైష్ణవానికి మిస్టర్ డిపెండబుల్ అని చెప్పేసి అంది కదా. ఒక్క విషయం చెప్తా. ఇక ఉన్నాడు కదా రమణయ్య, జీవి రమణయ్య ఒక బుక్ రాశాడు. ఆ బుక్ టైటిల్ చూడండి, అబ్బో మామూలుగా ఉండదు. చూస్తున్నారు కదా, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి విరచిత షిరిడి సాయి సహస్రనామ స్తోత్రము అంట. ఇందులో ఇక్కడ ఏముంది? ఓం ద్వైత సిద్ధాంత ఖండనాయ నమః, ఓం విశిష్టాద్వైత ఖండనాయ నమః అనుంది. ఎవరా? షిరిడి సాయిబు గారు. ఆయన విశిష్టాద్వైతాన్ని ఖండాలుగా ఖండించేశారట. ఇప్పుడు మరి అసత్యభామ గారు ఆ విశిష్టాద్వైత ఖండనాయ నమః అన్నదాన్ని ఖండాలుగా కైమా కొడతారా? లేకపోతే అన్నది మా బాబా గారి బర్త్డే కాబట్టి అని చెప్పేసి మురిసిపోతారా? మాట్లాడు అమ్మ, ఇది కేవలం పుస్తకమేనమ్మోయ్. అలాగే ఈ సిద్ధగురు అనే ఛానల్లో రామానుజాచార్యులు వారి గురించి ఇంకెంత ఘోరంగా మాట్లాడారో చూడు. మరి వీటన్నిటికీ కూడా అసత్యభామ ఖండిస్తుందా లేదా? శ్రీ వైష్ణవానికి ఈసారి కూడా అడ్డగోడలాగా నిలబడుతుందా లేదా అనేది దెబ్బతో తేలిపోవాలి. సూత్రుడు వేదమును వినినట్లయినా సీసముతో చెవులను నింపుటను, ఉచ్చరించినచో వాని నాలుకను కోసివేయవలయుననియు, వేద మంత్రార్థాలను ధారణము చేసిన ఎడల శరీర ఖండనము చేయునదనియు, ఇతనికి ధర్మము ఉపదేశింపకూడదనియు, వ్రతమును చేయింపకూడదనియు స్మృతులు తెలుపుచున్నవి. కావున శూద్రునికి బ్రహ్మ విద్య యందు అధికారము లేదని సిద్ధము. సర్వ మానవులు అంటే పంచజనులు యజ్ఞము చేయవచ్చునని సుస్పష్టంగా వేదము ఆదేశించినది. వేదము ఆదేశించినది ఏమిటి? రామానుజాచార్యులు వ్యాఖ్యానించినది ఏమిటి? ఇది వైదికమా అవైదికమా? ఇది పూర్ణ జ్ఞానమా అల్ప జ్ఞానమా? ఇది నైతికమా అనైతికమా? 4 వేదాలను పూర్ణంగా అధ్యయనం చేసిన ఏ సుజ్ఞాని కూడా, ఏ అవతార పురుషుడు కూడా ఈ విధంగా పొరపాటున కూడా వ్యాఖ్యానించరు. రామానుజాచార్యులు సుజ్ఞానియో విపరీత జ్ఞానియో మీరే నిర్ణయించండి. శూద్రుడు యజ్ఞము చేయరాదని వేదము ఆదేశించినదని రామానుజాచార్యులు చెప్పడం అసత్యం, అధర్మం. అట్లాగే ఈ ఆడియోలో నీ గురించి ఆడేదైతే మాట్లాడాడు అవన్నిటిని నువ్వు సమర్థిస్తున్నావా? నువ్వు సత్యభామ నుంచి సాయిభామగా మారిపోయావు అన్న ఆరోపణల్ని ఒప్పుకుంటున్నావా? ఇవన్నీ కూడా మీరు తెలియచేస్తారని మనస్ఫూర్తిగా వెయిట్ చేస్తున్నామన్నమాట. ఓకేనా? జస్ట్ ఇంకొక మాట మీకు చెప్పాలి. డైలీ వీడియోస్ చూస్తుంది, ఫాలో అవుతుంది, టచ్లోనే ఉంది. అందుకే అనుకుంటా బహుశా ఇద్దరి భాష కూడా సింక్ అయిపోతా ఉంది. కావాలంటే ఒకసారి గతంలో ప్లే చేస్తే మళ్ళీ చూడండి. ఏ నా కొడుకు అబద్ధం చెప్తే మన ఇద్దరిలో ఆడికి పిచ్చి తెంగుతుంది అక్కడనే. ఒకవేళ లలిత్ కుమార్ అబద్ధం చెప్తే లలిత్ కుమార్ కుటుంబం పోతుంది. అంటే హిందువులని డివైడ్ చేయడానికే కదరా మీరు వచ్చింది. మీరు సాయి మతం, సాయిబు మతం పేరుతోటి హిందువులు చీల్చాలని చూస్తున్నారు. నీ అవకాశం ఏంటిదిరా అట్లా పోస్ట్ పెట్టడానికి? నీ బౌతికెంత, నీ అవకాశం ఎంత? అలాగే హిందూ బంధువులారా, జస్ట్ ఇంకొక మాట మీకు చెప్పాలి. ఇలా అసత్యాలనే సత్యాలుగా నమ్మించేందుకు, తమ అవసరాల కోసం సంప్రదాయ వైషమ్యాల్ని పెంచటమే కాకుండా అనవసరంగా సంప్రదాయాల మధ్య వైషమ్యాల్ని వీళ్ళు పెంచుతూ ఆ వైషమ్యాల మధ్యలోకి మనల్ని కూడా లాగి మనం
బయట శత్రువులతో కాకుండా లోపల కొట్టుకుంటూ ఎంగేజ్ అయిపోయేలాగా చేయాలని ఎంతోమంది తాపత్రయపడుతున్నారు. అందుకే గతంలో కూడా చెప్పాను, శ్రీ వైష్ణవ మిత్రులారా దయచేసి అర్థం చేసుకోండి, ఇలాంటి కుట్రదారుల్ని బయట పెట్టండి. ఇలాంటి వాళ్ళని మీ సంప్రదాయం అని చెప్పుకోవటం వల్ల తాత్కాలికంగా మీకు కాస్త ప్రయోజనం రావచ్చేమో, కానీ దీర్ఘకాలికంగా మీ సంప్రదాయము తద్వారా సనాతన ధర్మము రెండూ కూడా నష్టపోతాయి. అలా జరగకుండా ఉండాలి అంటే వీళ్ళని అలా రిప్ చేసి నిలబెట్టండి సమాజంలో. సో మళ్ళీ చెప్తున్నా, సాయి మతం యొక్క అసలైన టార్గెట్ సనాతన ధర్మ నాశనమే. సాయి మతం యొక్క అసలైన టార్గెట్ బ్రాహ్మణ్యాన్ని వైదికాన్ని నాశనం చేయటమే. అలాగే బ్రాహ్మణ ద్వేషాన్ని నిలువెల్లా నింపుకున్న ఈ సత్యభామ లాంటి వాళ్ళు, సనాతన ట్రావెలర్, ఈ ప్రమోద్ లాంటి వాళ్ళు సనాతన ధర్మం మీద దాడి చేస్తున్నారు. వీళ్ళకి తోడు వీళ్ళ వెనకాల గుండు గురువులు కొంతమంది ఉంటారు, ఇంత బలిసిపోయిన వాళ్ళు. అలాంటి వాళ్ళతో కూడా జాగ్రత్త. సో ఈ ఆడియో రికార్డ్ విషయానికి వస్తే ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. ఇలాంటి ఆడియో రికార్డ్స్ ఒక 10-12 అవుతాయి, మేబీ ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఆణిముత్యం ఉంది. ఇది జస్ట్ బేసిక్ లెవెల్. పీక్ లెవెల్ ఆడియోస్ కొన్ని ఉన్నాయి, అన్నీ బయటకు వస్తాయి, అన్నీ బయట పెడతాను. ఇంత ఆపరేషన్ దురంధర్ చేసిన మిత్రుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఓకేనా? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.